హలో అండి. ఈరోజు వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే సింపుల్గా అర్థమయ్యే మెథడ్లో చెప్తానండి. ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలి అనేది అయితే చూసేద్దాము. ముందుగా బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనకు షోల్డర్స్ ఉంటాయి కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ మనకు బ్యాక్ టక్ అనేది ఉంటుంది కదండి, ఇక్కడ వరకు బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింది భాగాన చివర వరకు ఈ విధంగా మొత్తం మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. చూడండి, ఇలా చూసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 14 ఇంచులు అనేది వచ్చింది. అర్థమైంది కదండి. ఇక్కడ మనకు షోల్డర్ జాయింట్స్ దగ్గర నుండి ఈ కింద చివరి వరకు మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూసుకునేటప్పుడు మనము ఈ బ్లౌజ్ని మరీ గట్టిగా కూడా లాగకూడదు, అలాగే మరీ లూజ్గా కూడా చూసుకోకూడదు. నార్మల్గా పెట్టుకొని మనం బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా ఇక్కడ మనకి ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఆపోజిట్లో మనకు ఇలా ఓపెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ కింద ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ అనేది కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. దానికోసం స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, మనకు బ్లౌజ్ యొక్క పొడవు ఎంత వచ్చింది, మనకు 14 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు టేప్ తీసుకొని ఇదే 14 ఇంచుల్ని ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే ముందు ఇక్కడ కింద చివరి భాగాన మనము ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేసుకోవాలి అని అంటే, మనకు కుట్టేటప్పుడు ఖర్చు భాగంలోకి వెళ్ళిపోతుంది కదండి, దానికోసం అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదండి. కింద చివరన మనం 1/2 ఇంచ్ ఎందుకు తీసుకున్నామంటే, మనం కుట్టేటప్పుడు ఖర్చు భాగంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దానికోసం అయితే కింది భాగాన 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క పొడవు అనేది తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడవు ఎంత వచ్చింది, మనకు 14 ఇంచులు వచ్చింది. ఇప్పుడు టేప్ని ఈ విధంగా పెట్టుకొని మనం 14 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా 14 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తాం కదండి, ఈ జాయింట్ కోసం మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా మనం బ్లౌజ్ యొక్క పొడవు అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క పొడవు మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, కింది భాగాన మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా మొత్తం మనం ఎంతవరకు మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకు ఎంత వచ్చింది, మొత్తం 15 ఇంచులు అయితే వచ్చింది. అంటే ఈ బ్లౌజ్ యొక్క పొడవు మొత్తం వచ్చేసి మనకు 15 ఇంచులు అన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ నడుము లూజ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనకు ఉక్సుల పట్టి ఉంది కదండి, ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి మనము బ్లౌజ్ యొక్క నడుము చుట్టుకొలత మొత్తం చెక్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే, చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా టేప్ అనేది కొంచెం కొంచెం ఈ విధంగా జరుపుకుంటూ మనము నడుము చుట్టుకొలత అనేది తీసుకోవాలి. అంటే ఈ బ్లౌజ్ యొక్క మొత్తం చుట్టుకొలత ఈ విధంగా టేప్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ ఈ విధంగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మనం టేప్ అనేది కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్కి మనకు కాజా పట్టి ఉంటుంది కదండి, అక్కడ వరకే మనము ఈ నడుము యొక్క చుట్టుకొలత మొత్తం తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ కాజా పట్టి అనేది కొలుసుకోకూడదు, ఎందుకంటే ఇది ఎక్స్ట్రాగా మనం జాయింట్ చేస్తాం కాబట్టి ఇక్కడ వరకే మనము నడుము చుట్టుకొలత అనేది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఎంత వచ్చింది, మనకు 34 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము చుట్టుకొలత మొత్తం వచ్చేసి మనకు 34 ఇంచులు అన్నమాట. ఇప్పుడు ఈ 34 ఇంచుల్ని 4 భాగాలుగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను. ఇలా టేప్ని మనకు 34 ఇంచులు వచ్చింది కదండి, ఇక్కడ ఈ 34 ఇంచుల వరకు మనం ఇలా సగానికి మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా సగానికి అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత వచ్చింది, మనకు 17 ఇంచులు అనేది వచ్చింది. చూడండి, మనకు 34లో సగం ఎంత వస్తుంది, 17 ఇంచులు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎంత వచ్చింది, మనకు 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన 8.5 ఇంచుల్ని మనము నడుము లూజ్గా తీసుకోవాలి. అర్థమైంది కదండి. అంటే మనకు వచ్చిన నడుము లూజ్ని 4 భాగాలు
భాగాలుగా చేసుకుంటే వచ్చిన దాన్ని మనము ఈ కింది భాగాన మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది మనకు 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒకసారి అయితే చెప్తాను చూడండి. ఇక్కడ మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది, 34 ఇంచులు వచ్చింది. ఈ 34ను డివైడెడ్ బై 4 సార్లు చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎంత వస్తుంది మనకు 8.5 ఇంచులు వస్తుంది. అంటే మీ నడుము చుట్టుకొలతల్ని 4 భాగాలుగా చేసుకుంటే వచ్చిన దాన్ని ఇక్కడ మనం కింద అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ తీసుకోండి. బ్లౌజ్ తీసుకుంటే మనకు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయితే టక్స్ ఉంటాయి కదండి. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి టక్స్ అనేది ఉంటాయి కదండి. వీటి కోసం అయితే ఏ సైజ్ వరకు అయినా సరే అండి మనము ఒక 1 ఇంచ్ వరకు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే బ్యాక్ టక్స్ కోసము ఇక్కడ ఏ సైజు వరకు అయినా సరే 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లౌజ్లో మనకు ఖర్చు భాగం ఉంటుంది కదండి, అంటే ఎక్స్ట్రా భాగం అయితే ఉంటుంది కదండి. ఈ ఎక్స్ట్రా భాగం కోసం అయితే ఇక్కడ నేను 1.5 ఇంచులు అనేది మార్కింగ్ చేస్తున్నాను. మీరు ఎంత కావాలనుకుంటే అంత అనేది మార్కింగ్ అనేది చేసుకోండి. చూడండి ఇక్కడైతే నేను 1.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నడుము లూజ్ అయితే మార్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనము నెక్ షోల్డర్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాము. చూడండి ముందుగా అయితే స్కేల్ తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనము నడుము లూజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నామండి. కాబట్టి ఇక్కడ ఈ నడుము లూజ్ని బేస్ చేసుకొని మనము నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అది ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నడుము లూజు 30 కంటే తక్కువ ఉండే ఏ సైజ్ బ్లౌజ్కైనా మనకు మీడియం సైజ్ వస్తుందండి. అంటే 29, 28, 27 అలాగా మనకు మీడియం సైజ్ వస్తుంది. అలాగే 30 కంటే పైన ఉండే ఏ సైజ్ బ్లౌజ్ అయినా మనకు పెద్ద సైజ్ బ్లౌజులని అనుకోవాలి. అంటే ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజులకి మనకు నెక్ షోల్డర్ ఎంత తీసుకుంటాము, 5.5 ఇంచులు. అంటే ఇక్కడ మనకు పెద్ద సైజ్ బ్లౌజులు ఏమొస్తున్నాయంటే 31, 32, 33, 34 ఇవన్నీ మనకు పెద్ద సైజ్ బ్లౌజులు అన్నమాట. వీటికి వచ్చేసి మనము నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5.5 ఇంచులు అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఏ సైజ్ బ్లౌజ్ ఇది 34 ఇంచులు. అంటే మనకి ఇక్కడ ఏ సైజ్ బ్లౌజ్కి వస్తుంది మనకు పెద్ద సైజ్ బ్లౌజు. కాబట్టి ఇక్కడ నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ మనకైతే 3 ఇంచెస్ వస్తుంది. అలాగే నెక్ వచ్చేసి మనకు 2.5 ఇంచులు అనేది వస్తుంది. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ నెక్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి మనము ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పై భాగాన ఒక 1/2 ఇంచ్ తోటి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ అనేది ఇలా మనం బ్లౌజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ నెక్ వెడల్పు ఏ విధంగా తీసుకోవాలంటే చూడండి ఇక్కడ మనకు నెక్ ఎంత వస్తుంది, 2.5 ఇంచులు అనేది వచ్చింది. ఈ 2.5 ఇంచులకి మనం ఒక 1/2 ఇంచు కలుపుకొని ఇక్కడ మనము మొత్తం 3 ఇంచుల వరకు అనేది బ్యాక్ నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ నెక్ ఎంత వస్తుందో వచ్చిన దానికి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకొని ఈ కింది భాగాన మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే మనకు ఒక బాక్స్ లాగా ఫామ్ అవుతుంది కదండి. ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడైతే నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము చంక డౌన్ తీసుకోవాలి. ఈ చంక డౌన్ ఎలా తీసుకోవాలి, ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి మరీ సన్నంగా ఉంటుంది కదండి, చిన్నగా ఉండే వాళ్ళకైతే ఇక్కడ వచ్చేసి మనము 5.5 ఇంచుల వరకు అనేది తీసుకోవచ్చు. మిగతా ఏ సైజ్ వరకు అయినా సరే అండి మనము చంక డౌన్ అనేది 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు వీడియోలో చూసినట్టు ఇక్కడ నుంచి 6 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా 6 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ లైన్ కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ కింది భాగాన ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే, చూడండి స్కేల్ తీసుకొని ఇక్కడ కార్నర్ నుండి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ చంక రౌండ్ తీయడం కోసం అయితే మనము చిన్న సైజ్ బ్లౌజులకు అయితే 1 ఇంచ్ తీసుకోవాలండి. మీడియం సైజ్ బ్లౌజులకు అయితే 1.5 ఇంచ్ తీసుకోవాలి. మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడైతే మనము 1.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాన్ని స్కేల్ తోటి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కర్వ్ స్కేల్ అయితే తీసుకున్నానండి. ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఇక్కడ మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఈ కర్వ్ స్కేల్ ఉండడం వల్ల ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది వస్తుందండి. మనకు చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ ఈ స్కేల్ అనేది తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం చంక రౌండ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ చంక రౌండ్ మనకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనము ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని మనం ఇక్కడ చంక రౌండ్ పర్ఫెక్ట్ వచ్చిందా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకున్నాం కదండి, ఈ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా రివర్స్ అనేది తీసుకోవాలి. రివర్స్ తీసుకొని ఎప్పుడైనా సరే అండి మనము చంక రౌండ్ అనేది మనము బ్యాక్ సైడ్ నుండే తీసుకోవాలి, ఫ్రంట్ సైడ్ నుండి అనేది తీసుకోకూడదు. చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదండి, ఆ కచ్చ భాగం నుండి ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ చెక్ చేసుకోవాలి. చూడండి ఇది ఎంతవరకు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, ఈ ఫస్ట్ కుట్టు వరకే మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చూసుకుంటే ఇక్కడ ఎంత వచ్చేసింది, నాకు 8.5 ఇంచులు అనేది వచ్చింది. అర్థమైంది కదండి. చంక రౌండ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా, ఆ ఖర్చు భాగం దగ్గర నుండి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుండి ఇలా మనం టేప్ అనేది కొంచెం కొంచెం జరుపుకుంటూ మనకు ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు అనేది చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ 8.5 ఇంచులు అనేది వచ్చింది. అర్థమైంది కదండి. ఇప్పుడు బ్లౌజ్లో అయితే మనకు 8.5 ఇంచులు అనేది వచ్చింది కదండి చంక రౌండ్. ఇదే 8.5 ఇంచులు ఇక్కడ వచ్చిందా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి మనము కచ్చభాగం కోసం అయితే 1/2 ఇంచ్ అనేది వదిలేసాం కదా, ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి మనము కొంచెం కొంచెం అనేది టేప్ అనేది ఇలా వీడియోలో చూసినట్టు జరుపుకుంటూ చెక్ చేసుకోవాలి. చూడండి ఎగ్జాక్ట్లీ ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ మనం ఫస్ట్ లూజ్ మార్కింగ్ తీసుకున్నాం కదండి, అక్కడ వరకు నాకైతే ఎగ్జాక్ట్లీ 8.5 ఇంచులు వచ్చిందండి. అంటే 8.5 ఇంచుల మీద ఒక లైన్ అనేది వచ్చింది. అంటే ఒక లైన్ అనేది 8.5 ఇంచుల కంటే ఒక లైన్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే కాదండి. ఎగ్జాక్ట్లీ మనకు 8.5 ఇంచులకి ఒక లైన్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇదైతే ప్రాబ్లం అయితే కాదు. ఎగ్జాక్ట్లీ మనకైతే బ్లౌజ్లోని అలాగే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకునే విధంగా అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు తీసుకున్న ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉంటుందో అది అనేది ఇక్కడ మనకు ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంటుంది కదండి, అంతవరకు అనేది రావాలి. అంటే మన బ్లౌజ్లోని చంక రౌండ్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న చంక రౌండ్ సేమ్ పర్ఫెక్ట్గా రావాలి. అలా వస్తేనే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా మనం బ్యాక్ పార్ట్లో ఏమైనా మిస్టేక్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే ఫ్రంట్ పార్ట్ పైన కూడా పడుతుందండి. మనం బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే మనకు టోటల్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడే మనం ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. కటింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం క్లాత్ అనేది లోపలికి కట్ అయినా కూడా మనకు ఫిట్టింగ్ అనేది మొత్తం పోతుందండి. కాబట్టి మనం మార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు కింద ఎడ్జెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ టక్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ టక్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ మనం ఫస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి మనం వీడియోలు చూస్తున్నట్టు ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ లైన్ పైన క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకొని ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ పొడవు ఏ విధంగా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత వచ్చిందండి, మనకు 15 ఇంచులు అనేది వచ్చింది. అంటే ఇక్కడ 4.5 ఇంచులు అనేది తీసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా 4.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు డాట్ వెడల్పు కోసము మనం ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్కి టక్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. అర్థమైంది కదండి. అదేవిధంగా ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కటింగ్ అయితే చేయట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ చేసుకునే ముందుగా మనమైతే బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ పై నుండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు టేప్ అనేది ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇక్కడ చివరి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది, 10.5 ఇంచులు అనేది వచ్చింది. అర్థమైంది కదండి. ఇక్కడ మనకు చంక రౌండ్ ఎంత అయితే వస్తుందో మొత్తము అంత అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 10.5 ఇంచులు వచ్చింది. ఈ 10.5 ఇంచుల నుంచి 1 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఇలా 1 ఇంచ్ అనేది తగ్గించుకొని మనము హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా అనేది వస్తుంది. చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము. మనకు బ్లౌజ్లో చంక రౌండ్ ఎంత వచ్చిందండి, 10.5 ఇంచులు. అంటే ఈ 10.5 ఇంచుల నుండి 1 ఇంచ్ అనేది తగ్గించుకుంటే మనకి ఎంత వస్తుంది, 9.5 ఇంచులు. అంటే ఈ 9.5 ఇంచుల క్లాత్ అనేది ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకు ఎగ్జాక్ట్లీ 9.5 ఇంచుల క్లాత్ అనేది ఉంది. ఒకవేళ మీకు కావాల్సినంత క్లాత్ లేదనుకోండి, ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఇలా క్లాత్ అనేది కొంచెం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక సైడే జాయింట్స్ అనేది పడుతుందండి. మనకు 2 సైడ్ల జాయింట్స్ పడకుండా ఒకే సైడ్ జాయింట్ అనేది పడుతుంది. ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకు 9.5 ఇంచుల క్లాత్ వెడల్పు అనేది ఉంది కాబట్టి ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ పొడవు అనేది చూసుకోవాలి. ఈ హ్యాండ్ పొడవు ఏ విధంగా చూసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ ఈ చివర వరకు ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది, మనకు 9 ఇంచులు అనేది వచ్చింది. అర్థమైంది కదండి. ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ ఈ చివర వరకు ఎంత వస్తుందో అంత చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్స్ లూజ్ అనేది చూసుకోవాలి. చూడండి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, మనకు 4.75 ఇంచులు అనేది వచ్చింది. ఈ విధంగా హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే చూడండి మనకు బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఎప్పుడైనా సరే చంక రౌండ్ అనేది బ్యాక్ సైడ్ నుండి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇలా క్లాత్ అనేది కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది, మనకు 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనం హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం అయితే స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్స్ కటింగ్కి అయితే మనకు 3 కొలతలు అనేది వచ్చినాయి కదండి. ఆ 3 కొలతల్ని ఇక్కడ ఒకసారి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది, మనకు 9 ఇంచులు వచ్చింది. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 4.75 ఇంచులు అనేది వచ్చింది. ఇక్కడ చంక రౌండ్ ఎంత వచ్చింది, 8.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనము హ్యాండ్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది భాగాన్ని వచ్చేసి మనకు హెమింగ్ చేసుకున్నట్టయితే మీరు 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి, లేదా పైపింగ్ చేసుకున్నట్టయితే 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, మనకు హ్యాండ్ పొడవు 9 ఇంచులు. అలాగే ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎంత తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా. అలాగే ఈ కింది భాగాన కూడా ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచ్ కోసం కూడా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చేసింది, మనకు 4.75 ఇంచులు అనేది వచ్చింది. ఇదే 4.75 ఇంచులని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ కటింగ్లో ఎంతైతే మనం ఇక్కడ ఖర్చు భాగం పెట్టామో అంతే ఇక్కడ తీసుకోవాలి. అక్కడ ఎంత తీసుకున్నామో 1.5 ఇంచులు. ఇప్పుడు ఇదే 1.5 ఇంచులని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకునే ముందు మనకు చంక డౌన్ ఎంత అనేది తీసుకోవాలి అనేది తెలియాలి. చూడండి ఇక్కడ చంక డౌన్ ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలి అని అంటే చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి మనకు 2.5 నుంచి 3 ఇంచులు తీసుకోవాలండి. అలాగే మీడియం సైజ్ బ్లౌజులకు అయితే 3 నుంచి 3.5 ఇంచులు తీసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకు అయితే 3.5 నుంచి 3.30 ఇంచులు అనేది తీసుకోవాలి. ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి అయితే నాకు 3.5 ఇంచులు అనేది పడుతుంది. కాబట్టి ఇక్కడ 3.5 ఇంచుల వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను.
చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చంక రౌండ్ ఎంత వచ్చింది, మనకు 8.5 ఇంచులు వచ్చింది. ఇలా వీడియోలో చూస్తున్నట్టు ఇక్కడ లైన్ నుండి ఇక్కడ ఈ కార్నర్ వరకు మనము 8.5 ఇంచులు వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 1.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ అనేది కర్వ్ షేప్ తీసుకోవాలి. ఈ హ్యాండ్ కర్వ్ షేప్ కోసము ఏ విధంగా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అంటే చూడండి, స్మాల్ సైజ్ బ్లౌజులకు అయితే 1 ఇంచులు అనేది తీసుకుంటాము, మీడియం సైజ్ బ్లౌజులకి 1.5 ఇంచు తీసుకుంటాము. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూసినట్టు ఈ విధంగా స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకోవాలి. టేప్ తీసుకొని ఇక్కడ ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడ మనకు ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం టేప్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై భాగం నుండి ఈ విధంగా కొంచెం కొంచెం డాట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ మిడిల్ లైన్ నుండి మళ్ళీ కింది భాగానికి చిన్నగా ఒక డాట్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ మనము ఈ విధంగా కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చూడండి ఈ విధంగా చేస్తే మీకు సింపుల్గా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది వస్తుంది. కాబట్టి ఈ మెథడ్లో అయితే మీకు అయితే చూపించాను. ఈ విధంగా మనకు హ్యాండ్ కర్వ్ షేప్ అయితే అయిపోయింది. సింపుల్గా మనకు హ్యాండ్ అనేది ఈ విధంగా కర్వ్ షేప్ అయితే తీసుకోవచ్చండి. మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి అదే విధంగా కింద ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ కూడా మనము సమానంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకైతే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనము ఒక సైడ్ లోత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్కి ఒక సైడ్ మనము ఫ్రంట్ లోతు తీస్తాం కదండి, అదైతే తీసుకోవాలి. అదే విధంగా తీసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇప్పుడు ఏ సైజ్ వరకైనా సరే అండి, ఇక్కడ మనకు కార్నర్ నుండి 1 ఇంచ్ వరకు అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఈ మిడిల్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు అయితే మనము ఏ సైజ్ వరకైనా తీసుకోవాలి. చూడండి ఈ విధంగా 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి క్లాత్ అనేది ఇక్కడ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ పైకి ఈ విధంగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్లాత్ అనేది మనము కొంచెం రబ్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేసుకుంటే మనకు ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏ సైజు వరకైనా సరే అండి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం సన్నంగా ఉండే వాళ్ళకి ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 1/2 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా 1/2 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి ఇలా వీడియోలో చూసినట్టు ఇలా మనం చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకుంటూ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం కదండి, ఆ 1 ఇంచ్ వరకే మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ ఫస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర నుండి అస్సలు అనేది కటింగ్ అనేది చేసుకోవద్దు. ఇట్లా లోపల నుండి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా సింపుల్గా మనం ఒక సైడ్ లోత్ అనేది తీసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకు హ్యాండ్స్కి ఒక సైడ్ లోత్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి, ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఒకవేళ మీకు స్ట్రైట్ కటింగ్ కావాలనుకుంటే ఈ విధంగా వేసుకోండి, లేదు క్రాస్ కటింగ్ కావాలంటే ఈ విధంగా మనము క్లాత్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి క్లాత్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదండి, బిగినర్స్ అయితే ఇలా ఫుల్ షోల్డర్ ఉండేలాగా చూసుకోవాలి. అందుకే ఇక్కడైతే మనము బ్యాక్ నెక్ అనేది కటింగ్ అయితే చేసుకోలేదండి. ఈ విధంగా మనం క్లాత్ అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలండి. ముందుగా ఇక్కడ షోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నెక్ ఉంది కదండి, నెక్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ మనకు చంక రౌండ్ ఉంది కదండి, చంక రౌండ్ దగ్గర నుండి చిన్న చిన్నగా డాట్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటూ ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు ఫస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు సైడ్కి ఈ విధంగా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే విధంగా కింది భాగాన కూడా వీడియోలో చూసినట్టు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు అదే విధంగా ఇక్కడ కూడా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి కొంచెం 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా వదిలేసి ఈ విధంగా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే మొత్తం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ జాయింట్స్కి అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇక్కడికైతే స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఈ విధంగా తీసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది ఇలా తీసుకొని స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము ఒక సైడ్ ఫ్రంట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఈ ఫ్రంట్కి లోత్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి స్కేల్ తీసుకోవాలి. స్కేల్ తీసుకొని ఇక్కడ నుండి ఈ కార్నర్ దగ్గర నుండి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా స్కేల్ తోటి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక బాక్స్ లాగా వచ్చింది కదండి. ఈ బాక్స్ కార్నర్లో ఒక స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఇది ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అని అంటే చూడండి ఏ సైజు వరకు అయినా సరే అండి మనం 1/2 ఇంచ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టేప్ తీసుకొని ఈ పైన చివరి ఉంది కదండి, ఈ పైన చివరి దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా వీడియోలో చూసినట్టు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పైన కార్నర్ చివరి దగ్గర నుండి ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న డాట్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్కు లోత్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనకైతే మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చంకలో ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అని అంటే చూడండి ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ జాయింట్స్ ఉంటాయి కదా. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి వదిలేసుకొని ఇక్కడ మనకు ఫస్ట్ బటన్ ఉంటుంది కదండి ఈ ఉక్కు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే కొలుసుకోవాలి. చూడండి ఇక్కడైతే నాకు ఎగ్జాక్ట్లీ 6.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఇదే 6.5 ఇంచుల్ని మనకు ఫ్రంట్ నెక్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ అనేది తక్కువగా పెట్టుకున్నారండి. కాబట్టి మనకైతే ఇక్కడ వచ్చేసి 6.5 ఇంచులు అనేది తీసుకోవాలి. అర్థమైంది కదండి. ఇక్కడ షోల్డర్ జాయింట్స్ దగ్గర నుండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా మనకు ఫ్రంట్ ఉక్కు వరకు ఎంతైతే వస్తుందో అంతే మనం ఇక్కడ నెక్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది మనకు 6.5 ఇంచులు అనేది వచ్చింది. ఇదే 6.5 ఇంచుల్ని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ నెక్ ఎంత వచ్చిందండి 2.5 ఇంచులు వచ్చింది. ఈ వచ్చిన 2.5 ఇంచులకి 1/2 ఇంచు కలుపుకొని ఇలా 3 ఇంచుల వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు బాక్స్ లాగా వచ్చింది కదా, ఈ బాక్స్లో మీకు నచ్చిన డిజైన్ అనేది ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా మనమైతే ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చూడండి బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనం షోల్డర్ జాయింట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం వీడియోలో చూసినట్టు ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే నాకు ఎగ్జాక్ట్లీ వచ్చేసిందండి. మనం తీసుకున్న నెక్ అనేది ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా నెక్ అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా ఎగ్జాక్ట్లీగా మనకైతే నెక్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఉక్స్ల పట్టి కాజా పట్టి కోసం మనమైతే లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదండి, ఆ లైన్ పైనకి ఈ విధంగా వచ్చేలాగా ఉండాలి. ఇలా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా మనకు ఫ్రంట్ నెక్ అనేది వచ్చినట్టు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము షేప్ బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ కోసం అండి ఏ సైజు వరకు అయినా సరే అండి 2 ఇంచుల వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఇంచుల వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ షేప్ బెల్ట్ కింద పై భాగానికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు మార్కింగ్ చేసుకున్నామంటే ఇక్కడ నెక్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మనకు మిడిల్ డాట్ ఉంటుంది కదండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. మిగతాది మనము షేప్ బెల్ట్ జాయింట్ చేసుకున్నప్పుడు 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, దానికోసం అయితే ఇక్కడ 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా చంక డౌన్ కోసం ఏ సైజు వరకు అయినా సరే అండి 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలంటే చూడండి ఆది బ్లౌజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదండి, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి అలాగే మనకు ఫ్రంట్ సైడ్ డాట్ అనేది ఉంటుంది కదండి, ఈ డాట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ ఈ విధంగా డాట్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి.
పెట్టుకోవాలి. చూడండి ఈ డాట్ అనేది ఎప్పుడైనా సరే మరీ గట్టిగా లాగకూడదు, అలాగే మరీ లూజ్గా కూడా వదలకూడదు. నార్మల్గా పెట్టుకొని చూసుకోవాలి. చూసుకుంటే ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ కింది భాగాన ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా డాట్ పొడవు అనేది తీసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ విధంగా డాట్ పొడవు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ మార్కింగ్ కోసం ఏ సైజు వరకు అయినా సరే అండి 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ డాట్ ఉంటుంది కదండి, ఈ ఫ్రంట్ డాట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ వెడల్పు ఏ సైజు వరకు ఎంత తీసుకోవాలి అని అంటే చూడండి, చిన్న సైజు బ్లౌజులకు అయితే 2 ఇంచులు తీసుకోవాలి. మనకు మీడియం సైజు బ్లౌజులకి 2.5 ఇంచులు తీసుకోవాలి. మనకు పెద్ద సైజు బ్లౌజులు ఉన్నాయి కదండి, అక్కడికైతే మనకు 2.75 నుంచి అలాగే 3 ఇంచుల వరకు ఈ విధంగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి ఏ సైజు బ్లౌజ్ అండి, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మనము డాట్ వెడల్పు మొత్తము 2.75 ఇంచులు అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి డాట్ వెడల్పు అనేది 2.75 ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది. చూడండి టేప్ తీసుకొని ఇక్కడ నుంచి 2.75 ఇంచులు అనేది తీసుకోవాలి. ఇక్కడ నుండి వీడియోలో చూసినట్టు ఇలా 2.75 ఇంచులకైతే ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నుండి కూడా ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చూడండి ఈ విధంగా స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకైతే ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ అయితే మనము డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ డాట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఈ చివర మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ ఈ 2 లైన్లను కలుపుతూ ఈ విధంగా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఒక లైన్ అనేది వస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు మనము ఏ సైజు వరకైనా సరే అండి, ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఏ సైజు వరకైనా 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుండి ఇలా, అలాగే ఇక్కడ నుండి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి సైడ్ మనము డాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూసినట్టు ఈ విధంగా క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒక లైన్ లాగా వస్తుంది కదండి. ఇక్కడ ఈ లైన్ పైన ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏ సైజు వరకైనా సరే అండి మనము 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా డాట్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మిడిల్గా ఇలా ఫింగర్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఫింగర్ పెట్టుకొని ఈ విధంగా మనము క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది కదండి. ఇప్పుడు టేప్ తీసుకొని ఏ సైజు వరకు అయినా సరే అండి ఇక్కడ 4.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి వీడియోలో చూసినట్టు ఇలా 4.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్కేల్ తీసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా మనకు కప్ షేప్ అనేది ఫిట్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకునే ముందుగా అయితే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. చూడండి ఎంత వచ్చింది, మొత్తం మనకు 11.5 ఇంచులు అనేది వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు మనము ఒక సైడ్ ఉక్సుల పట్టి కాజా పట్టి అన్నట్టుగా చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి అనుకోవాలి, ఇక్కడ చంక డౌన్ అనుకోవాలి. చూడండి ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ ఎంత వచ్చింది, మనకు 3 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అనేది మనకు స్టిచ్చింగ్లోకి పోతుంది కదండి. దానికోసం పైన ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ చేసుకొని చూసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ చేసుకొని ఈ విధంగా చూసుకోవాలి. చూసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది, మనకు 3.5 ఇంచులు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ సైడ్ ఎంత వచ్చింది, మనకు 3.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 3 కొలతలతోటి మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం అయితే క్లాత్ అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనకు షేప్ బెల్ట్ పొడవు ఎంత వచ్చేసింది, మనకు 11.5 ఇంచులు. ఇప్పుడు 11.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఉక్సుల పట్టి కాజా పట్టి అనుకొని చూసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు ఉక్సుల పట్టి సైడ్ ఎంత వచ్చింది, 3.5 ఇంచులు అనేది వచ్చింది. ఇప్పుడు 3.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చంక డౌన్ సైడ్ ఎంత వచ్చింది, మనకు 3.5 ఇంచులు వచ్చింది. ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత
తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే మనకు లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, దానికోసం అయితే ఎక్స్ట్రాగా అయితే ఇంకొక పావించ్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక పావించి ఇక్కడ ఒక పావించి మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు షేప్ బెల్ట్ రౌండ్ కోసం అండి, ఇక్కడ ఏ సైజు వరకైనా ఎంత తీసుకోవాలని అంటే మనకు చిన్న సైజు బ్లౌజులకు అయితే 3 ఇంచులు తీసుకుంటాము. మీడియం సైజ్ బ్లౌజులకు వచ్చేసి 3.5 ఇంచులు, మనకు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులు అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏ సైజ్ వరకైనా సరే అండి, మనము షేప్ బెల్ట్ డౌన్ కోసం అయితే 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, పై భాగం నుండి ఈ చివర వరకు ఈ విధంగా మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, కొంచెం డౌన్ అనేది ఈ విధంగా తీసుకొని ఇలా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ అయితే మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక సైడ్ ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ అనేది గుర్తుగా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ షేప్ బెల్ట్ అనేది వీటిపైన పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి అయితే తీసుకున్నాం కదండి, దానిపై నుండి షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అర్థమైంది కదండి. ఈరోజు మనకు బ్లౌజ్ కటింగ్ అయితే నడుము లూజ్ని బేస్ చేసుకుని అయితే చెప్పాను. ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకున్నట్టయితే మీకు ఫినిషింగ్ అలాగే ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. సింపుల్ మెథడ్లో అయితే మీకైతే బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పానండి. చాలా వరకు అయితే మనకు నడుము లూజ్ని బేస్ చేసుకొని మనకు బూటిక్లలో అయితే బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ అనేది చేయండి.